అంచనాలు ఏంటి, మీ అంచనాలకు తగ్గ రిజల్ట్ ఎలా వచ్చింది? హౌ హ్యాపీ ఆర్ ఫీలింగ్? ఐఎమ్ క్వైట్ హ్యాపీ సార్. నిన్న మార్నింగ్ షో నుంచే నేను ఏమైతే అనుకున్నానో అదే రెవల్యూషనరీ రిపోర్ట్ లాగా వచ్చింది. ఎస్, ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బాంబే కానివ్వండి, మద్రాస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, పేరు ఆంధ్రప్రదేశ్, ఒకటే రిపోర్ట్. హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్. హ్యాట్స్ ఆఫ్ టు నాగేశ్వర్ అంటారు. యా, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ యాక్చువల్గా నాగార్జున మనం అంతకుముందు చూసిన 2 సినిమాలు చూస్తే చాలా సెన్సిటివ్ పర్సన్. ఈ మేడ్ వెరీ సెన్సిబుల్ ఫిలిమ్స్. ఇలాంటి ఒక వైల్డ్ డెప్త్ అండ్ స్ప్రెడ్ ఉన్నటువంటి సినిమాని ఇంత యాక్షన్ ఓరియంటెడ్ తను హ్యాండిల్ చేయగలడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది తను ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు? నాకు ఎట్లాగూ ఫస్ట్ సినిమా తర్వాత సెకండ్ సినిమా ప్రూవ్ చేసిన తర్వాత అక్కడి నుంచి అతనితో పాటు వెళ్తున్నాం కదా, ఇతను ఎంత పెద్ద సినిమా అయినా సరే తీయగలడు, మనకి ఏమాత్రం డౌట్ లేదు అని అనిపించింది. అదే మా పిల్లలకి చెప్పాను. అతను ఏనాడైనా ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేంటమ్మా, అనుమానమే అవసరం లేదు. మనకి ఈ శతాబ్దంలో మనకి దర్శకుడు అంటూ దొరికాడు ఒకడు ఇంట్లోనే జాగ్రత్త తీసుకోండి. యాక్టర్స్, డైరెక్టర్స్ గురించి ఎంత మాట్లాడుతున్నారో ప్రొడ్యూసర్స్ గురించి కూడా అట్లే మాట్లాడుతున్నారు. అంటే ఈ బిజినెస్ నమ్మడం కానీ అంటే ఈ 50 సంవత్సరాల నుంచి నేను 50 సంవత్సరాలు అయిపోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను ఎప్పుడు మొట్టమొదటి సినిమా అయినా సరే, ఎదురులేని మనిషి అయినా సరే, ఇప్పుడు ఇదైనా సరే, ఎప్పుడు ఆ డైరెక్టర్ చెప్పింది ఏంటో అతనికి ఏం కావాలంటే అవి ఉంటుంది తప్ప మేము ఇప్పుడు డిస్కషన్ పెట్టడం కానీ అది ఏమి ఉండదు. ఇంకా స్మూత్గా తెర మీద సాగడానికి వీలుగా అతను ఏదన్నా ఒకవేళ అతి కష్టం మీద ఏదన్నా ఇంకా అది కావాలి ఇది కావాలని అడిగితే తప్ప నాకు ఎక్కడ అసలు ఇప్పుడు నోటి రానివ్వలేదు. అందులో మా దగ్గరికి వచ్చినది వైజయంతి మూసాను కదా, అది ఏం కావాలంటే అది ఇచ్చేవాడు. అందరి డైరెక్షన్లు, అందరు ప్రొడ్యూసర్లకి అందరికి తెలిసిన విషయం. అది చిరంజీవి గారైనా వాళ్ళ నాగార్జున అయినా వెంకటేష్ అయినా అందరూ ఒప్పుకుంటున్న మాటే హ్యాట్స్ ఆఫ్ టు బ్యానర్. ఆ బ్యానర్లో కథంతా విన్నారు మీరు? అదే మరియమ్మ క్యారెక్టర్లు ఇవన్నీ కొంచెం కథలో కొంచెం కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. ఏమి అనిపించదండి. అన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్లో కొన్ని చెప్పేటప్పుడు కొన్ని అట్లా అనిపిస్తుంది కానీ దానికి అయితే ఏమి పెద్ద తేడా ఏమి లేదు. మల్టీ స్టారర్స్ ఇన్ని యాక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఒక సెట్లో హ్యాండిల్ చేయడం అంటే చాలా కోఆర్డినేషన్ కాదు. మీ అంత ఎక్స్పీరియన్స్ అయినా ఎంతైనా ఆ కోఆర్డినేషన్ అవన్నీ ఎలా కుదిరింది సార్? బికాస్ ఈ స్థాయిలో ఆల్మోస్ట్ ఇండియన్ సినిమాలోనే రావడం చాలా కష్టం అండ్ కన్విన్స్ చేయడం కూడా కష్టం. నేను ఒక్క నిజం చెప్తాను మీ అందరికీ. అది ఆ సినిమా మొదలైన దగ్గర నుంచి నేను ఎండింగ్ పార్ట్ వరకు నేను ఏ రోజున స్టూడియోలోకి వెళ్ళి ఇంకేమన్నా కావాలా అని అడగటం తప్ప నేను ఎప్పుడు ఎక్కడ ఇంటికి రావలేదు. దట్ షోస్ అది నాకు డైరెక్టర్కి ఇండస్ట్రీ నుంచి మీరు అందుకున్న కాంప్లిమెంట్స్ ఎలా ఉంది రెస్పాన్స్ ఇండస్ట్రీ నుంచి? చాలా ఈ నిన్నటి నుంచే వచ్చింది. అది సక్సెస్ బాగా అయిపోయి
అఫ్కోర్స్ ఆనందం వచ్చింది కొంచెం హాట్ వాటర్ ఇండస్ట్రీ నుంచి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. నాగేశ్వరం తీసుకున్నారు, ఏదో భూమి బ్రహ్మాండంగా ఉండేటటువంటి అంతా నచ్చింది. కమల్ హాసన్ ప్రవాసి తోడుగా అనే దృష్టితోనే వాళ్ళందరూ చూశారు, అదే దృష్టితో నేను చూశాను. సార్ ఇప్పటి వరకు చాలామంది దర్శకులు అమితాబ్ బచ్చన్ గారిని చూపించిన క్యారెక్టరేషన్లో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. బట్ ఓన్లీ ఒక ఏకైక వ్యక్తి నాగేశ్వరం గారిని చాలా బాగా చూపించారు. అవి చాలా అప్లాజ్ వస్తున్నాయి. సో మీరు అమితాబ్ బచ్చన్ గారిని అలా చూడడంలో మీరు ఏమంటారు? నేనేమంటాను, డైరెక్టర్ గారు ఏదైతే అనుకున్నాడో అది అలాగే తీస్తే బాగుంటుంది, అలాగే తీస్తాడని నాకు తెలుసు, అలాగే తీశాడు కూడా. తప్ప నేనేమి పెద్ద ఎందుకంటే గొప్పగా ఊహించింది యాడ్సప్ టు సార్. అంత అమితాబ్ బచ్చన్ గారు సరే ఆయన ఏంటి ఆయన స్టేజ్ రెంట్లో నాకు తెలుసు. అలాంటి మీ కాళ్ళకు నమస్కరిస్తాం సార్. అసలు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఎట్ దట్ మూమెంట్? నాకు తలకాయ కొట్టేసినంత పని అయింది. ప్రొడ్యూసర్గా మీకు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ కదా, అంటే సంప్రదాయాన్ని గౌరవించారు. మీరు గౌరవిస్తారు, ఆయన గౌరవిస్తారు. అది ఇప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఆయన నమస్కారం పెట్టా, నేను నమస్కారం పెడతా ఉంటాను, అక్కడితో ఆగిపోతా ఉంటుంది. స్టేజ్ మీద మాత్రం నేను ఐ వాంట్ విష్ లైక్ దిస్ అని చెప్పి చేశానండి. కృష్ణుడి 50 years కృష్ణుడి క్యారెక్టర్కి మీ బ్యానర్లో ఉన్న ఎన్టీఆర్ గారిని చూపించాలని, దానికి డబ్బింగ్ కూడా చెప్పించాలని తెలిసింది సార్, నిజమే? కృష్ణుడి క్యారెక్టర్కి ఎవరు చెప్పించలే, ఎవరు అనుకోలేదండి. అది ఏవైతే ఉందో అదే చూపించాం కదా. సీనియర్ ఎన్టీఆర్ గారిని చూపించి చేస్తే బాగుంటుందని అనుకున్నారు బిగినింగ్లోనే అనుకున్నాం, బిగినింగ్లో అనుకున్నాం, కానీ ఉన్నట్లు జరిగినట్టు లేదు కదా. నేను ఇంకా సినిమా కాపీ చూడాలి. లాస్ట్ 9 days నుంచి నాకు ఐ ఆపరేషన్ జరిగింది. అందుకని ఇంకొక 1 week వాళ్ళకి సినిమా చూడాలి. సినిమా అయితే మీకంటే మేమే బెటర్, చాలా ఎక్కువ తెలుసు. అదృష్టవంతులు మీరు. సార్ సంగీతం శ్రీనివాసరావు గారికి స్టార్టింగ్లో థ్యాంక్స్ క్రియేట్ చేశారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఎమోషనల్ ఎట్లా? ఏం లేదు, మాకు స్టోరీ ఇది అనుకుంటున్నాం అని ఆయనకి చెప్పి ఆయనతో కొద్దిగా మంచి చెడు ఎలా ఉండాలి అనేది డిస్కస్ చేశాం. దాంతో ఆయన కొన్ని ఇన్పుట్స్ కూడా ఇచ్చారు, చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. కొన్ని చెప్పాలన్నా ఇప్పుడు చెప్పలేదు, నేను కాపీ చూసిన తర్వాత చెప్తాను. సార్ ఈ సినిమాలో బుజ్జిని ఒక భాగం చేశారు, బుజ్జి పరికరాన్ని. ఎవరు ఆలోచన వచ్చినప్పుడు నాగేశ్వరి గారు షేర్ చేసినప్పుడు కానీ అసలు ఆలోచన ఎలా వచ్చింది, మీతో డిస్కస్ జరిగింది? లేదండి, బుజ్జి అంతా ఆయన కాన్సెప్టే. ఆయన కాన్సెప్టే. అంకుల్ ఇట్లా అనుకుంటున్నాను అంటే బాగుంది అని చెప్పి అది కరెక్ట్గా ఆ షేప్ తీసుకుంటుంది అనేది నాకు కూడా చాలా కాలం అయిన తర్వాత తెలియదు. సార్ ఇప్పుడు ఈ సినిమా మీరు మొదటి నుంచి ఎదురులేని మంచి దగ్గర నుంచి ఎంతవరకు మీ 50 years ఆఫ్ జర్నీ చూసుకున్నట్లయితే మల్టీ స్టారర్స్ తీశారు, సోలో హీరోస్ తోటి అద్భుతమైన హిట్స్ అనేటువంటివి ఉన్నాయి. కొన్ని ఇంట్రడక్షన్స్లో కూడా గ్రేట్ డన్ వండర్ఫుల్ జాబ్ విత్ యంగ్ హీరోస్ అందరూ తీసుకొచ్చారు. గ్రేట్ ఇన్స్పైరింగ్ జర్నీ. ఇప్పుడు ఈ సినిమా తీసేటప్పుడు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి, ఇంటర్నేషనల్ ఇండియన్ సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలి, ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక ఎయిమ్ ఓరియంటెడ్గా వెళ్ళారా? ఈ కథ అతను చెప్పినప్పుడు నేను 1-2 సార్లు ఆలోచించాను. ఎంత పకడ్బందీగా బాగా చెప్తాను, మనకే చెప్పాలని ఈరోజు థాట్ వచ్చిందంటే చాలా బాగా చేశాడు, ఇందులో డౌటే లేదమ్మా అని చెప్పి మా డాక్టర్ చెప్పి అక్కడి నుంచి ఏ 1 నుంచి అతను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఇంప్రూవ్మెంట్ వస్తూనే ఉంటుంది. అది చెప్పాను, అతను ఏమడిగినా సప్లై చేయడానికి రెడీగా ఉంది.
అది కాదు సార్, ఒక్కొక్క యాక్టర్ బోర్డు అవుతున్న కొద్ది అమితాబ్ బచ్చన్ గారు ముందు అనుకున్నారా? లేదు. కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ అనుకున్నారు. ఎవరెవరు సర్ప్రైజ్ గా బోర్డులోకి వచ్చిన యాక్టర్స్ ఎవరు? కమల్ హాసనే గారు హాసనే తప్ప ఇంకెవరు మిగతా అంతా బిగినింగ్ నుంచి మిగతా అందరూ రామ్ గోపాల్ వర్మ, రాజగోపాల్, రాజమౌళి, అవన్నీ ఫన్నీస్ మధ్యలో వచ్చినటువంటి ఫన్నీస్. జీ దేవరకొండ కూడా అంతేనా సార్? జీ దేవరకొండ అది కొంచెం జీ దేవరకొండ కూడా ఆఖరిలో మనకు తిప్పే పాత్ర. అవును. సో ఇప్పుడు సినిమా మొత్తం స్టోరీ అనుకున్నప్పుడే ఎండింగ్ అనేది ఆ రివీల్తో ఎండ్ అవ్వాలనుకున్నారా, లేకపోతే స్టోరీ ఫుల్గా రాసుకుని ఒకే పార్ట్ 1 పార్ట్ 2 కింద తర్వాత? లేదండి, స్టోరీ మొత్తం అనుకున్నప్పుడే పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కూడా అది థాట్ కూడా వచ్చింది. ఎప్పుడైతే కమల్ ఎంటర్ అయ్యారో కమల్కి చెప్పేటప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది అనేది అప్పుడే డిసైడ్ అయింది. సెకండ్ పార్ట్లో హైలైట్ కమల్ అవుతాడా? చూడండి, అది చూసిన తర్వాత మీరే డిసైడ్ చేస్తే అది బాగుంటుంది. ఎండింగ్లో ఆయన రావడం కిక్కు. కమల్ది కూడా మంచి క్యారెక్టరే కదా అది. అటువంటి మరి వాళ్ళిద్దరికి అసలు ఎంత ఉందో ఏంటో మనకి ఏది తెలియదు. ఇంకా అంటే కృష్ణుడు ఎందుకు అసలు అలా చీకట్లో ఫేస్ చూపించేటువంటి ఏమైనా కారణం ఉందా? ఏం లేదు, స్టోరీ ప్రకారం కదా పాత్ర ఎవరనేది. కృష్ణుడు అది వాళ్ళు పేపర్లో వచ్చింది. పేపర్లో రావడం వేరే, చూసే విధానం జనాలకు తెలియదు కదా చీకట్లో ఉన్నాడు అని చూసుకుంటారు. సెలౌటీ చేశారు. ఆ సెలౌటీలో అంటే యాక్చువల్గా కృష్ణుడి తత్వాన్ని చెప్పేటప్పుడు ఏమైనా సెలౌటీ సేయింగ్ అనేటువంటిది ఫార్మేట్లోనే వస్తుంది. బట్ అది రివీల్ అవుతుందా ఈవెన్ ఇన్ ద సెకండ్ పార్ట్ కృష్ణ ప్లేడ్ బై హూమ్ అనేది? కృష్ణ బై హూమ్ అంటే అతను పేరు ఉంది కాబట్టి తమిళియన్ రివీల్ చేశారు. ఎవరు చేశారు? తమిళ్ పాపులర్ ఆర్టిస్ట్ ఆయనే చేశారు. ఇక్కడ ఎవరినో మళ్ళీ శ్రీలంక అట్లాగే చేశారు. మీరు తీసిన ప్రతి సినిమా చూస్తున్నప్పుడు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ సినిమా ఇది ఆడకపోతే ఏమైపోద్ది, ఇండస్ట్రీ ఎకనామిక్స్ ఏమైపోతుంది అనేటువంటి భయాన్ని కలిగించినటువంటి సినిమాలు తీశారు. ఈవెన్ ఇప్పుడు శక్తికి మీరు టైంలో మీరు ఎంత ఎదురు దెబ్బతిన్నప్పటికీ కానీ, తర్వాత ఇంద్రాప్పుడు కానీ ఈ బాక్స్ ఆఫీస్ని టు వాటర్ లెవెల్ ఇట్ విల్ షేక్స్ అనేటువంటి. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఎలాంటి టెన్షన్ ఫీల్ అయ్యారు? మీరు అవుతున్నారు లేదా కానీ జనం ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ సినిమా కనుక ఏదైనా తేడా కానీ జరిగితే అమ్మో అనిపించేంత భయం కలిగించే అంటే హిట్ అనేటువంటి ప్లెజెంట్ గా ఉంటుంది. ఇది టెరిఫైయింగ్ హిట్ అనేటువంటిది ఎలా ఫీల్ అయ్యారు ఆ టెన్షన్? నేను లాస్ట్ 6 months నుంచి దీని రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి, దాని ప్రకారం మనం అన్నీ ప్లాన్ చేసుకున్నాం. కరెక్ట్గా మిడ్ సమ్మర్లో అయితే బాగుంటుంది అని మేము 9th పెట్టాం. ఒక రకంగా పోస్ట్ పోన్ అయింది. అది పోస్ట్ పోన్ అయిన తర్వాత 27 కరెక్ట్ అని నేను అనుకున్నాను. ఆ డేట్కి తీసుకొచ్చాను. ఇంకా తీసుకొచ్చిన తర్వాత కాపీ చూసుకుని రిలీజ్ చేశాడు నాకి, స్వప్న, ప్రియాంక. అలా ముగ్గురే కాపీ చూశారు. చాలా హ్యాపీగా ఉంది అది. తర్వాత అట్లాగే దేవుడు దయ అనుకూలించింది. ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుంది అనుకుని ఆ ఉద్దేశంతోనే తీశాను. ఆ ఉద్దేశం నెరవేరింది. దేవుడు అందరికీ కలుగుతుంది. పార్ట్ 2 ఫుటేజ్ రెడీగా ఉందో షూట్ చేయాలి? ఉందండి. 3000 feet ఎంత ఉంది. మిగతా కంటే చేయాలి సార్. పార్ట్ 2లో రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు? పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడు అనుకుంటే? ఇప్పుడు అసలు ఇప్పుడు ఏం తెలియదు. నెక్స్ట్ ఇయర్ సమ్వేర్ ఈ టైంలోనే వస్తుంది సార్. ఇప్పుడు వైజాగ్ 50 years సెలబ్రేషన్స్ అంటే 50 years సందర్భంగా ఇటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలని ముందే మీరు అనుకుంటున్నారు, లేదంటే అది యాక్సిడెంటల్గా? లేదు, ఎన్ని మూవీస్కి ఎప్పుడు 50 years ఎప్పుడు వస్తుందా అప్పుడు నాకే తీసేవాడు. ఈ సినిమా ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు
నా 100% నా కోరిక నెరవేరింది నాకు. థ్యాంక్ యూ. గో హెడ్. సార్ పార్ట్ 2లో బుజ్జిని కంటిన్యూ చేస్తున్నారా? కొత్త పరికరాన్ని ఏమన్నా బుజ్జి అని సార్. అంటే ఒక హీరోకి ఒక కార్ని హీరోయిన్ చేయటం అనేది హీరోయిన్ అంతే. అందుకే కదా దానికి డబ్బింగ్ కూడా సార్ ఇంతకుముందు మీరు డివైన్ సబ్జెక్ట్స్ టచ్ చేసినప్పుడు గోవింద కానివ్వండి శక్తి కానీ టచ్ చేసినప్పుడు అంతగా రిజల్ట్స్ బాగా రాలేదు. మీరే చెప్పారు శక్తి జరిగేటప్పుడు శక్తి పీఠాలు చాలా పవర్ఫుల్ ఎలిమెంట్స్ కదా అవి, అందుకని మీ వైఫ్ కానివ్వండి రజనీకాంత్ కూడా వద్దు ఈ సినిమా రిస్క్ కదా అన్నారు. బట్ ఈ సినిమాలో అంతకంటే ఎక్కువ లైక్ చాలా డివైన్ ఎలిమెంట్ ఉంది కదా కృష్ణుడు అని మహాభారతం. సో అది మీకు ఇప్పుడు ఓకే గ్రేట్ రిజల్ట్ వచ్చింది, బట్ చేసేటప్పుడు అది అనిపించిందా మీకు? నాకు అసలు అనిపించలేదు. అస్సలు డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడే కృష్ణుడు కానీ ఈ మహాభారతం ఇది టేకప్ చేస్తున్నాను అని చెప్పేటప్పుడే చాలా పకడ్బందీగా చాలా ఫెంటాస్టిక్గా చెప్పాను. దాంతో అసలు నేనేం క్వశ్చనే వేయలేదు. అంత పాజిటివ్ వైబ్రేషన్. సరే, నేను స్వప్న గారు రికార్డుల గురించి ఒక ట్వీట్ చేశారు. అందరు రికార్డుల గురించి అడుగుతున్నారు. సినిమా పైన రికార్డులు ఎప్పుడు వస్తానే ఉంటాయి. ఈసారి వచ్చిన రికార్డు మాత్రం ఇది చాలా ఆల్మోస్ట్ రికార్డు. ఇది అంత 12 మామూలుగా విగ్రహాలు అందరూ చెప్తున్నారు 12 చేస్తున్నారు. 12 అవుతుందో 14 అవుతుందో భగవంతుడికి వదిలేసి మనం అంత సంబంధం లేకుండా మనం ఎంజాయ్ చేస్తాం. సార్ బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ స్కై టచింగ్ ఇమేజ్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినటువంటి సాహో కానీ తర్వాత వచ్చినటువంటి రాధేశ్యామ్ కానీ ఇవి డిసప్పాయింట్ చేసినాయి. ఇదిలో ఓకే సలార్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ గుడ్. మీ అతని మీద ఇంత మార్కెటబిలిటీ ఇంత రేంజ్ వెళ్తున్నాం, టు వాట్ ఎక్స్టెంట్ రిటర్న్స్ ఎలా ఉంటాయి, రిజల్ట్ ఎలా ఉంటుంది దాని మీద మీకు ఏమైనా డౌట్స్? నేను అసలు ఏమీ ఆలోచించలేదు. ఉద్యమనాలు ఏదో 500 ఉన్నారు, 600 ఉన్నారు. కమల్ హాసన్ అంటే ఒక 50 పెరుగుతుంది అని ఏదైనా పర్వాలేదు. ఎస్టేట్ చేయకండి, ఎంతైనా సరే 300 ఎంతో ఉద్దేశం అని ఆఖరికి కూడా అలాగే చేసింది. 700 800 ఇది టోటల్గా మేము గ్యాంబ్లింగ్ చేసింది. గ్యాంబ్లింగ్ చేసే అంత కెపాసిటీ ప్రభాస్ ఇచ్చాడు. ప్రభాస్ కాస్టింగ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకా పట్టుకోవాలి ఆవిడ క్రియేట్ చేశారు ఈ మార్కెట్. ఈ గ్యామింగ్లో లైఫ్ కార్డ్ ఎవరండి? నాగేశ్వర ప్రస్తుతం అర్థమే కదా. సార్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమితాబ్ గారు కానీ కమల్ హాసన్ కానీ వాళ్ళు అందరూ మాట్లాడారు. మార్నింగ్ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. వీళ్ళ నుంచి ఈ కొత్త రికార్డ్స్, సరికొత్త రికార్డ్స్ నేను నా మీద నేను ఊహించాను అలాగే వస్తున్నాయి. ఇక సెకండ్ హాఫ్ చూసినప్పుడు కమల్ హాసన్ కూడా అసలు ఆయన చేసేది ఏదో బీభత్సం చేస్తాడు కదా. మార్నింగ్ రజనీకాంత్ గారు ట్వీట్ చేశారు కదా, రజనీకాంత్ గారు మా ఫ్రెండ్ రష్మీదత్ అని చెప్పి నిన్న చేశారు, నిన్న చూశారు. కాల్ చేశాడు సార్ నేను నాకు కాల్ చేశాను. రాజమౌళి ప్రభాస్ ఎపిసోడ్ అది కావాలని ఫన్నీ పెట్టినట్టు అనిపించింది. అవునండి, ఫన్నీగా పెట్టింది అది. అది తర్వాత బ్రహ్మానందంది ప్రభాస్ ఫన్నీగా పెట్టింది. బ్రహ్మానందం ఎందుకు రామ్ గోపాల్ ఓకే బ్రహ్మానందం కొనుక్కొని ఉంటాడు బయటికి కథలు. అన్ని బాగానే ఉన్నాయి. ఈ చిన్న చిన్న మిగతా ఎక్స్ట్రాడినరీ 600 కోట్లు పెట్టారు, ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నాను? 600 కాదు, ఎక్కువ అయింది. 600 కరెక్ట్ ప్రకారం చెప్తే బాగుంటుంది. మాకు నేను చెప్తాను 2-3 రోజుల్లో చెప్తాను. ఊడికిలో తీసి పెట్టింది ఎంత వచ్చింది ఎంత కొంచెం కరెక్ట్గా చెప్పండి సార్. అంటే చెప్తాను, అన్నీ చెప్తాను కరెక్ట్గా. మీకు అందరికీ నిన్న మేము ఒక వీడియో చేశాను. నేను 180 ఫస్ట్ డే ల్యాండ్ మార్క్ చేసిందన్న
అదైనా అరగంట తర్వాత ఆ వీడియో అయిన అరగంట తర్వాత 191 అనేది వచ్చింది. ఇవాళ కూడా వస్తుంది తొందరగా దాదాపు 2 రోజులు కలిపి 300 తిరుగులు దాటి. సార్ మామూలుగా టాలీవుడ్లో సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే సక్సెస్ మీట్ అని పెట్టేస్తున్నారు చాలా మంది. మీరు రిలీజ్ అయ్యి 2 రోజులైనా ఇప్పటివరకు మనం తొందరపడాల్సిన పని లేదు. 1 వీక్ 10 days ఇట్లాగే ఉంటుంది. అప్పుడే చెబుతాం. అది కాదయ్యా, అట్లా ఆ రోజే పెట్టారంటే సక్సెస్ కోసం పెట్టారు. ఈ సినిమాలో కాంప్లెక్స్ లో పార్టీ జరుగుతుంది. అవును, ఆ తరహా ఏమైనా ఏర్పాటు చేస్తారా? చేద్దాం. జర్నలిస్ట్ అందరినీ పెట్టి పార్టీ చేద్దాం. ఏంటి 50 years సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తున్నారు? ద హిస్టరీ ఇట్ ఈస్ రికార్డ్. మీరు చెయ్యని హీరో లేరు, మీరు చెయ్యని బ్యానర్ లేదు, చెయ్యని జోనర్ లేదు. నేను అందరికీ ఒకటే చెప్తాను, నా మొట్టమొదటి సినిమా భూసేత్ గారి దగ్గర నుంచి నిన్నంటే ఇవాళ ప్రభాస్ చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నేను రుణపడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ నన్ను చాలా దగ్గరగా తీసుకుని అంత మనిషిలాగా చూసి నా కోసం పనిచేశారు. అందరికీ రుణపడి. ఓకే సార్, 2 కుమార్తెలు, కొడుకులు లేరన్న ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు ఇద్దరే దీంట్లో కొడుకులు లేరన్న ఇది తీరుస్తున్నారు మీకు. హౌ డూ యూ కాంప్లిమెంట్ దేర్ క్యాపబిలిటీస్ ఇన్ మేకింగ్ సచ్ ఏ వరల్డ్ క్లాస్ ఫిలిం, వరల్డ్ రేంజ్ ఫిలిం? ఏం చెప్తాను? హౌ డూ యూ కాంప్లిమెంట్? ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ ఫెలో. ముగ్గురు ఆడపిల్లలు పుట్టినారు. ముగ్గురు 3 రకాలుగా ఎక్కడికో ఎక్కడ ఫ్లాగ్ని ఎగరేస్తున్నారు. మోరెవరంటే ఆ రోజు అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళందరూ కూర్చొని వీళ్ళందరూ ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ గారు అడుగుతున్న ప్రశ్నలకి ద బే స్వప్న అండ్ ప్రియా ఆర్ రియాక్టింగ్ అండ్ దే ఆర్ ఆన్సరింగ్ వెరీ ఫెంటాస్టిక్. మా దగ్గర ఇప్పుడు మాట్లాడలే కానీ మాకు దొరకట్లేదు. అమితాబ్ బచ్చన్ చేశారు. నేను మీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీకు అందరికీ చేయించట్లేదు. సార్ ఇప్పుడు మీరు వైజయంతి మూవీస్కి ఎన్టీఆర్ పెట్టుకున్నారు కదా, మిగతా హీరోలతో సినిమా చేసేటప్పుడు మీకు అలా ఇబ్బంది అవుతుందని మీరు ఎప్పుడు అలా అనుకోలేదు? ఎప్పుడు లేదండి, అసలు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఏ హీరో ఎన్టీఆర్ బొమ్మ మాట్లాడుతున్నారు ఏంటి అనే మాట ఎప్పుడు రాలేదు. అది కాదయ్యా, అంతకంటే సుపీరియర్ ఎవరు లేరు కదా. అయినా సరే ఇంకెవరన్నా పెట్టుకుంటే ఆ డౌట్ రావచ్చు. ఎన్టీఆర్ బాబు వేసి మహేష్ బాబుతో సినిమా చేశారు. అప్పుడు కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళందరికీ అతీతం సార్ ఎన్టీఆర్. ఆయన ఫినామినల్ ఫిగర్ అంతే. సార్ ఏపీలో కాదు కృష్ణ గారి ఫ్యాన్స్ అన్నాం, కృష్ణ గారే ఆయన. సార్ ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చాలా చర్యలు తీసుకుంటారు. మీ సహకారం ఎలా ఉండబోతుంది? చంద్రబాబు గారు ఇచ్చారు కదా, మమ్మల్ని అందరినీ పిలిచారు కదా, అంటే తలొక బాధ్యత ఇవ్వబోతున్నారు కదా. మేము అందరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. వైజాగ్ అనేది చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైం ఇది కూడా మన ప్లేసే కదా, ఇది కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కదా. అక్కడ వైజయంతి స్టూడియోస్ ఏమైనా కట్టే అవకాశం? సార్ మీకు పొలిటికల్ అలయన్స్ ఉంది, రాజకీయంగా మీకు ప్రవేశం ఉంది. తర్వాత అట్ ద సేమ్ టైంలో యూఆర్ వెరీ క్లోజ్ టు తెలుగుదేశం. ఇంత థంపింగ్ సక్సెస్ వచ్చింది. ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బాగుంటుందండి. గత 5 ఏళ్ళుగా సభ నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర నుంచి లీడ్స్ తీసుకున్నారు చంద్రబాబు గారు. ఇక్కడి నుంచి చంద్రబాబు గారైనా ఆ తర్వాత అయినా అంతా మన గవర్నమెంట్లే వస్తాయి. అసలు ఏమి చీపు చెత్త పడాల్సిన అవసరమే లేదు. సార్ మీరు రాజమండ్రి జైలు చంద్రబాబుని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 160 సీట్లు అని చెప్పి మీరు ఎలాగా, అంటే ఏ కాన్ఫిడెన్స్ తోటి? నాకు ట్రెండ్ అర్థమైపోతుంది. ఓకే, ఎక్కడికక్కడ నాకు కలిసిన వాళ్ళందరూ, కలిసిన కార్యకర్తలు కానీ మన కార్యకర్తలు అందరూ, సార్ ఈయన పోవాలి సార్, ఈయన పోవాలి సార్, చంద్రబాబు గారు రావాలి సార్. అదే జరిగింది.
123 రావడానికి కారణం అది. అండ్ మీరు అంత అప్పుడే మీరు చెప్పగలగడం అన్నది గ్రేట్. ఇష్టం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు లేదా ప్రతీకారం తెలియదు, కానీ మీలాంటి అభిమానులందరూ కూడా ప్రతీకార రగిలిపోతున్నారు కదా, ఏమైనా ఉంటాయా మీ వైపు నుంచి చర్యలు? నా వైపు నుంచి ఏమి ఉండవులండి. ఆ లైన్లో వచ్చి ఆ లైన్లో ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఉన్నారు. వాళ్ళు తప్పకుండా కష్టం తీర్చుకుంటారు, సందేహమే లేదు. రెడ్ బుక్ విల్ వర్కౌట్. సార్ ఒక చాలా ముఖ్యమైన పోస్ట్ కోసం మీ పేరు బాగా అనిపించింది. సార్ మీ మ్యూజిక్ సెన్స్ చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు. ప్రొడ్యూస్ చేసిన మూవీస్లో చాలా మ్యూజికల్ హిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో సంతోష్ నారాయణ గారు కొన్ని డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి కొత్త సౌండ్స్ని కూడా ట్రై చేశాను, కొత్త సౌండ్స్ని తీసుకురావడానికి అని చెప్పారు. సో మ్యూజిక్ పరంగా మీరు ప్రతి సినిమాలో కొంచెం ఇన్పుట్స్ ఉంటాయి కదా మీకు, సో ఈ మూవీలో ఎటువంటి ఇన్పుట్స్? ఈ మూవీలోనే ఇన్పుట్స్ ఇవ్వలేదు సార్. డైరెక్టర్ గారు అతను ఒక అండర్స్టాండింగ్ లేదు కదా. సో నేను చెప్పాల్సింది ఉంటే నాగికే చెప్పాను. నాగి కావాలంటే నువ్వు కావాలంటే వారి ఆలోచించు అది ఇది చెప్పాను. దానికి తగ్గట్టుగానే అతను 1-2 సార్లు ట్యూన్లు మార్చాడు. చంద్రబాబు గారు కలిసినప్పుడు అందరూ చంద్రబాబు గారు కలిశారు కదా, అందరూ ఖాళీగా ఉన్నారు, మీ ఒక్క చేతిలోనే కాగితాలు ఉన్నాయి. ఏ కాగితాలు ఉంటే నేను కలెక్షన్స్ తీసుకెళ్ళా. అంటే సినిమా రిలీజ్ ముందు కదా. అవును, రిలీజ్ ముందేగా నేను వెళ్ళాను. అంతే. అవేళ ఈ పేపర్లు ఇచ్చాను సార్. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాను కదా. అక్కడ టికెట్ 75, 125 చేయటం అనేటువంటిది ఎంతవరకు హెల్ప్ అయింది? డెఫినెట్గా అక్కడ కానీ ఇక్కడ కానీ డెఫినెట్గా. ఎందుకంటే ఇంత హైప్ ఉన్న సినిమా అనవసరంగా ఎవరు తినకుండా బ్లాక్ ఆడకు వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో అది ఏదైనా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది అని చేసింది. దాని మీద వచ్చే విమర్శలు మీరు అదిగాక వారంలో తీసేస్తాం కదా. మధ్య కొన్ని టీవీ ఛానల్స్లో కూడా కొన్ని డిస్కషన్స్ పెట్టి ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడుతున్న నిర్మాతలు, ప్రేక్షకుల దోపిడీ నిర్మాతలు వచ్చినాయి. వాడు అక్కడ ఉంటాడు, వాడు ఏదో మాట్లాడారు. వాడు ఎవరి పేరు చెప్పారు మీ నోట్లోంచి రావాలని చెబుతున్నారు. చెప్పారు మీరు బాగా తిట్టారంట, అది నాగేంద్ర కుమార్ గారు తిట్టారంటే చెప్పారు అందరూ. మైకి సిరిగొట్టి వచ్చారు, ఏకపాత్రం ఏం చేసుకురా బాబు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడతారు, ఎందుకు వస్తారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కోరుకుని ఎంత మార్పు తీసుకొచ్చిన తర్వాత కూడా వాడేంటంటే ఆ బావుడేంటి మహారథి గారు. మహారథి గారు కదా, ఆయన మహానుభావుడు. వీళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు కదా. సార్ బ్రో సినిమా రిలీజ్ అయినప్పుడు టీవీ ఛానల్ ప్రొడ్యూసర్ని 100 కోట్లు తెచ్చారు, ఇది ఎన్ఆర్ఐ ఫండా లేకపోతే ఎక్కడ దాన్ని ఒక క్వశ్చన్ వేసారండి. ఇప్పుడు 600 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చారని మిమ్మల్ని అడిగితే మీ సమాధానం వేశారు. ప్రతిదానికి లెక్క ఉంటుందండి. అది మేము అలాగే తీసుకొచ్చి అలాగే ఖర్చు పెడతాం కదా. ఆయన అయితే స్ట్రాంగ్గా చెప్పాడండి, చెప్పాల్సిన పర్లేదు ఎక్కడి నుంచి తెచ్చారనేది. అవును. ఫైనాన్షియల్ టెన్షన్ పడ్డారా చివరి మూమెంట్లో ఫైనాన్స్లో అందక చేయటానికి? ఫైనాన్షియల్ గానే ఇప్పుడు ఫైనాన్షియల్ టైట్నెస్ అనేది ఎప్పుడు రాలేదండి. ఎప్పుడు మా పెద్ద పాప తనే చూస్తుంది కదా. డాడీ ఈ నెల అనుకోకుండా 60-70 కావాల్సి వస్తుంది, ఎక్కడంటే నేను ఆల్టర్నేటివ్ అంతే తప్ప మా ఫైనాన్షియల్ టైట్నెస్ అనేది రాలేదు. అంటే మాకు సార్ ఇప్పుడు ఎలాపు మహానటి బ్రహ్మాండంగా ఆడింది, సీతారామ బ్రహ్మాండంగా ఆడింది, ఎలాపు 600 కోట్లు వచ్చినాయా? లేదు, 600 కోట్లలో మనం కూడా పెడతాం కదా, 300-350 పెట్టాం కదా మేము కూడా. అవన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చినాం. నేను మేము చెప్పిన రివ్యూస్లో కూడా అదే చెప్పాం, కాన్ఫిడెన్స్ ఆన్ ద డైరెక్టర్, ద బైక్ ఆన్ ద డైరెక్టర్.
దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ద ఫెయిత్ మోర్ దాన్ ద మనీ. మోర్ దెన్ ద మనీ ఫెయితే. ఫెయిత్ ఈజ్ ఇన్వెస్టెడ్. అది అమితాబ్ బచ్చన్ చేసినా సరే అవును అవునా ఈ క్యారెక్టర్ ఏంటి అని అమితాబ్ బచ్చన్ అన్నాడు అనుకోండి, ఈ సినిమా లేదు. ఇదే క్యారెక్టర్ ఇదేంటి అని ప్రభాస్ డౌట్ వచ్చినా లేదు సినిమా. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ద ఫెయిత్. అందరూ కోఆపరేషన్ ఎలా ఉంది సినిమాకి? చాలా బాగుంది. భాస్ గారి కోఆపరేషన్ లేకపోతే అసలు సినిమా రాదుగా బయట. డార్లింగ్ డార్లింగ్ కదా. డార్లింగ్ అంటే నిజంగా డార్లింగ్ లాగా పనిచేస్తుంది. సార్ కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా ఎన్ని పార్ట్స్ రాబోతున్నాయి సార్? ఏంటి కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఇంకా ఎన్ని పార్ట్స్ రాబోతున్నాయి? ఈ రెండే వస్తాయి, 1 and 2. ఆ తర్వాత అనేది ఆ స్క్రిప్ట్ దాంట్లో ఏ వస్తుందో చూడాలి. ఈ 2 వచ్చే లోపల మళ్ళీ అశ్విని దత్ గారి దగ్గరికి వైజయంతి దగ్గర నుంచి మళ్ళీ సినిమాలు ఈ లోపల స్వప్న కానీ మళ్ళీ సినిమాలు ఉంటాయి తెలుసు. 2 సినిమాలు ఉన్నాయి సార్. దానికంటే దీనికంటే ముందు దీనికంటే కానీ వస్తాయి. శ్రీకాంత్ కొడుకుతో, అలాగే దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ ముందు శ్రీకాంత్ కొడుకు స్టార్ట్ అవుతుంది. రేపు 24 అనుకుంటాను. 24 ఓపెనింగ్ అండి. హైట్ లెవెల్ అనుకుంటాను. అదే ఛాంపియన్. సూపర్. కుర్రాడు గత్తి అండి. ఆంధ్ర ఇతర ప్రొఫెషన్లో ఉంటాడు. పర్సనాలిటీ భలే ఉంటాడు. బాగున్నాయి. డాన్సింగ్ అని పర్ఫార్మెన్స్ ఇంకేమన్నాయండి? దేవుని అన్ని శుభవార్తలు. హ్యాపీ